నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లి ఎస్సీ కాలనీలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్ తో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి స్థానిక సమస్యలు తెలియజేశారు. శ్మశాన వాటిక ఆధునీకరణలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణానికి అలాగే రోడ్డు నిర్మాణానికి ఇతర సమస్యలకి వెంటనే చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నం, జామాన అరుణకుమారి, బైరి రామకృష్ణ, కింజరాపు రామకృష్ణ, కల్లేపల్లి ఆది, జామాన చాణుక్య, సూరిబాబు, బాలు తదితరులు ఉన్నారు. అరసవెల్లి ప్రజలు అభ్యర్థన మేరకు నిన్న ఈరోజు అరసవెల్లి ప్రాంతంలో మొత్తం కమిషనర్ గారు అలాగే ఇతర అరసవెల్లి పెద్దలు అందరూ కూడా కలిసి మనం ఇది మొత్తం వెరిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూసామో ప్రతిసారి ఇక్కడ అరసవెల్లి ఈ టెంపుల్ సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ దేవస్థానం రద్దీ వల్ల చాలా మంది ఇక్కడ అందరికీ ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి. కనుక ఈ రోడ్డును కనుక మనం అభివృద్ధి పరిచి లింక్ రోడ్డు మధ్యలో కెనాల్ వేసి ముందుకు వెళ్ళగలిగితే ఇది బైపాస్ కింద వాడుకొని ట్రాఫిక్ ని ఎంతో వరకు డైవర్ట్ చేయొచ్చు పీక్ సీజన్స్ లో అనేది ఇక్కడ ప్రజల యొక్క అభ్యర్థన. దానికి ఇప్పుడు కమిషనర్ గారు ఇప్పుడే చూడడం జరిగింది. కమిషనర్ గారు కూడా చూడడం జరిగింది, ఇంజనీర్స్ చూశారు. అలాగే దీంతో పాటు గతంలో కూడా ఇక్కడ పెద్దలు మన తెలుగు నాగరత్నం గారు అలాగే తైకండు శ్రీను గారు, రాజు, మన రమణ, ఇతర పెద్దలందరూ కూడా గతంలో కూడా వచ్చి ఆ శ్మశానం డెవలప్మెంట్ కోసం కూడా చూశారు. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చూసి ఆ శ్మశానంలో బోరు అలాగే వాష్రూమ్స్, లైటింగ్, కాంపౌండ్ వాల్ రేపు పొద్దున ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా ఉండడానికి దానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని కమిషనర్ గారు ఇప్పుడు ఆదేశించడం జరిగింది. కనుక ఇవన్నీ పనులు వీలైనంత తొందరగా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తక్షణమే బకాయి వేతనాలను చెల్లించాలని కోరుతూ మంగళవారం రిమ్స్ ఆవరణలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సెక్యూరిటీ గార్డులు నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దోర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యులు అన్నిపు సూర్యనారాయణ, యూనియన్ ప్రధాన కార్యదర్శి దమ్ము సింహాచలంలో మాట్లాడారు. మెటాఫోర్స్ యాజమాన్యం 3 నెలలుగా సెక్యూరిటీ గార్డ్స్ వేతనాలు చెల్లించకపోవడం వలన సెక్యూరిటీ గార్డ్స్ చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న సమాన పనికి సమాన వేతనం గాని ఉద్యోగ భద్రత కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమైనాయని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు బాన్న అప్పన్న, హనుమంతు లక్ష్మణరావు, తణుకు సంతోషి, దోర్గాసి గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవకు ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కేటాయించాలని పెద్దపాడు గ్రామానికి చెందిన పల్ల సాయి కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక కంపోస్ట్ కాలనీకి చెందిన గేదెల లక్ష్మణరావు గత 3 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతూ జీవనోపాధి కోల్పోగా బొట్ట సాయి కుమార్ 2 నెలలకు సరిపడి నిత్యావసర సరుకులను, రైస్ ప్యాకెట్ తో పాటు కూరగాయలు, కొంత నగదును అందించి ఆయన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేదెల లక్ష్మణరావు వృత్తిరీత్యా నగర వీధులలో రామభజన చేసుకుంటూ చిన్న చిన్న పూసలు, గొలుసులు, గాజులు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవారని, ఇదేలా ఉంటే గత 3 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతూ 2 కాళ్లు ఇంచుమించుగా తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఉమామహేశ్వరరావు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని సహకారం అందించినట్లు ఆయన తెలిపారు. సమాజ సేవకులు ఉర్లం శివతేజ, బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులపై వార్డు సెక్రటరీలు, టీడీపీ వార్డు ఇన్ఛార్జీల వేధింపులు ఆపాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ ను జి ఓబులేష్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బలరాం, గణేష్ మాట్లాడుతూ చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పనిభారం పెరుగుతోందని తెలిపారు. నగర పరిధి విస్తరించిన కార్మికుల సంఖ్యను పెంచకుండా ఉన్నవారితోనే వెట్టి చాకరీ చేయిస్తున్నారని విమర్శించారు. పని ప్రదేశాల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని, కార్మికుల విధి నిర్వహణకు అవసరమైన పనిముట్లు లేకుండా ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, ఏ పూలవతి తదితరులు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటైన కిడ్నీ పరిశోధనా కేంద్రం డయాలసిస్ సెంటర్ గా పనిచేస్తుందా?
అని అధికారుల నుంచి ఎమ్మెల్యే గౌతు శిరీష వివరాలను సేకరించారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిర్మాణానికి 53 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని 25 కోట్ల రూపాయల విలువైన అధునాతన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 14 కోట్ల ఎక్విప్మెంట్ మాత్రమే గత ప్రభుత్వం అందించిందని వివరించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసిన వారిలో ఏపీ ఎంఎస్ఐడిసి ఈఈ సత్యప్రభాకర్, డిఈ త్రిమూర్తులు, జేఈలు నరేంద్ర, ధనుంజయ, సాయి సురేంద్ర, బిఎంఈ దామోదర్రావు తదితరులు ఉన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు గాను ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం వారి ఆధ్వర్యంలో మంగళవారం డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మీనాక్షి ఛాంబర్లో యువ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా 5K మారథాన్, రెడ్ రన్, క్విజ్ తదితర వాటిపై లైన్ డిపార్ట్మెంట్తో సమావేశం నిర్వహించారు. ఆగస్టు 11వ తేదీ ఉదయం 5:30 గంటల నుంచి 5K పరుగు పందెంను 80 ఫీట్ రోడ్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ప్రారంభిస్తామని డిఎంఎన్హెచ్ఓ బొడ్డేపల్లి మీనాక్షి వివరించారు. ఈ రన్లో 17 నుంచి 25 సంవత్సరాల యువతీ యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాల్గొనదలిచిన వారంతా 9494742666కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు ఉంటాయని, అలాగే క్విజ్లో కూడా విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీధర్, డిఎస్డిఏ ఖాన్, ఎన్వైకే యూత్ ఆఫీసర్ ఉజ్వల్ తదితరులు ఉన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వివిధ సమస్యలతో వచ్చే వారికి పరిష్కారం చూపే దిశగా పనిచేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మునసౌపేటలోని హారికా కళ్యాణ మండపంలో మంగళవారం మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, మండల గ్రామ స్థాయి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయి దృష్టి సారించామని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో అపరిశుద్ధ్యం నిర్మూలనకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టినట్లు వివరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, కావున అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. 5 ఏళ్లుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజాసేవలో అంకితం కావాలని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించి వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, మండల గ్రామ స్థాయి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ఉత్తరాంధ్ర ఏపీయూడబ్ల్యూజే బృందం ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు బృందానికి కేంద్ర మంత్రి తేనేటి విందు ఇచ్చారు. ఈ బృందంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లేశ్వరరావు, జీవి నాగభూషణ్ తదితరులు ఉన్నారు. అనంతరం కేంద్ర మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఇటీవల పడిన భారీ వర్షాల కారణంగా పంట నష్టం లెక్కించి రైతు ఖాతాలకు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఎరువులు, మేలైన విత్తనాలు కొరత లేకుండా చూడాలని జేసీని కోరారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో సాగునీటి కాలువలు పూడికి తీయించడం, 2 లక్షల ఎకరాలకు నీరు యథేచ్ఛగా వెళ్లే మార్గం సుగమం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. జేసీ కూడా సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సీపాన కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుకోల రామారావు, కిల్లి లక్ష్మణరావు, నడుపూరు లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పాడ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీకాకుళంలో మంగళవారం యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ ఆఫీసులో కేక్ కట్ చేసిన నాయకులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నగరంలోనే బెహ్రా మనోవికాస్ కేంద్రంలో చిన్నారులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం రీజనల్ సెక్రటరీ పి కృష్ణకిషోర్, సంఘం నాయకులు పి చక్రవర్తి, భాస్కర్రావు, కృష్ణంరాజు, సుమన్ సంతోష్, నేతాజీ, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ, శ్రీ సూక్తం విధానముగా షోడోసోపచార సహిత సహస్రనామార్చనను ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు అర్చకులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మంగళవారం వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యము, ఆయుష్ బాగుంటుందని, కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా అలాగే తరగని సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో జీవిస్తారని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరూ ఆగస్టు 11 నుండి 15వ తేదీ వరకు వారి ఇంటి వద్ద త్రివర్ణ పథకాన్ని ఎగురవేయాలని
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చినట్లు శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ సింగ్ తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి శక్తి కేంద్రంలోనూ బూత్ స్థాయిలోనూ ప్రతి బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులతో పాటు వార్డు బూత్లలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటిపై జెండా ఎగరవేయవలసిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని బీజేపీ రాష్ట్ర జిల్లా మోర్చా నాయకులు సహకారంతో 11వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. తాటి బెల్లం వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహజసిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోనే కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది కూడా. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాని తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణమవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీన్ని రోజు తీసుకోవడం వల్ల శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగును. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకమును నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హానికర టాక్సిన్స్ను బయటికి పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలను ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడి దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారించబడుతుంది. మైగ్రేన్ తలనొప్పి చాలా బాధాకరమైనదని, ఒక సహజ ఔషధం కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గుతుందని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.